Sir, Jishnudev Verma ji, we are extending a heartiest welcome to you. You have taken your valuable time and come to this remote location. We are very, very grateful to you. గౌరవనీయులు పెద్దలు విష్ణుదేవ్ వర్మ గారు, వారి గురించి నేను ఒక నిమిషంలో వారి పరిచయం ఇస్తా. వారు త్రిపుర రాష్ట్రానికి చెందినవారు. వారు త్రిపుర రాష్ట్రంలో రాజవంశీకులు. వారి కుటుంబ పెద్దలు అక్కడి రాజులు మహారాజులు. వారు అక్కడ ఉన్నత చదువులు చదివి ఎమ్మెల్యేగా ఎంపికై త్రిపుర రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా గొప్పగా సేవలు అందించిన మహానాయకుడు జిష్ణుదేవ్ వర్మ గారు. వారు 5 ఏళ్ల పాటు త్రిపురకి ఉప ముఖ్యమంత్రిగా, ఆర్థిక మంత్రిగా, పవర్ మంత్రిగా, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ మంత్రిగా త్రిపుర రాష్ట్రంలో వారిది ఒక చెరగని ముద్ర అని చెప్పి నేను మనవి చేస్తూ, వారికి నిజంగా మరి అసలు హైదరాబాద్ నుంచి మట్టపల్లి ఎంత దూరం ఉంది? మరి ఇంత దూరం ఈ మారుమూల ప్రాంతానికి ఒక గవర్నర్ గారు వచ్చి మన గుడిలో లక్ష్మీ నరసింహస్వామి వారికి పూజలు చేసి ఈరోజు మన నియోజకవర్గానికి ఎన్నో వరాలు ఇచ్చిపోతున్నారంటే మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు. ఈరోజు హుజూర్ నగర్ కోదాడ్ చరిత్రలో నిలబడిపోయే రోజులు. అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు మనం గుర్తుపెట్టుకోవాలి. మన పిల్లలు, వాళ్ళ పిల్లలు గుర్తుపెట్టుకుంటారు. హుజూర్ నగర్ నియోజకవర్గానికి చరిత్రలో నిలబడిపోయే విధంగా ప్రభుత్వ అగ్రికల్చర్ కాలేజ్, వ్యవసాయ కాలేజ్ శంకుస్థాపన ఈరోజు జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హుజూర్ నగర్కి హుజూర్ నగర్కి సన్నబియ్యం కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించిన వచ్చినప్పుడు మనందరి కోరిక మేరకు గవర్నమెంట్ అగ్రికల్చర్ కాలేజ్ మంజూరు చేశారు. ఈ వేదిక నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారికి, ప్రత్యేకంగా మా అన్నగారు అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారికి, అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అల్దాస్ జానయ్య గారికి హుజూర్ నగర్ ప్రజల నుంచి మీకు చేతులెత్తి నమస్కరించి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చరిత్రలో నిలబడిపోతుంది. మరి ఆ అగ్రికల్చర్ కాలేజ్కి హుజూర్ నగర్ పక్కనే మగ్దూమ్ నగర్లో 100 ఎకరాల భూమి సేకరించి 150 కోట్ల రూపాయలతో ఆ నిర్మాణ పనులకి ఈరోజు మన గౌరవనీయులు పెద్దలు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారు శంకుస్థాపన చేసింది. అదేవిధంగా కోదాడ్ నియోజకవర్గం, మరి కోదాడ్ నియోజకవర్గానికి కేంద్ర ప్రభుత్వం నుంచి మన పిల్లలకి ఉచితంగా ఇంగ్లీష్ మీడియం చదువుల కోసం 2, 3వ తరగతి నుంచి 12th క్లాస్ వరకు ఉచితంగా మంచి ఇంగ్లీష్ మీడియం చదువు, సిబిఎస్ఈ ఎడ్యుకేషన్, దేశంలోనే ప్రతిష్టాత్మకమైన జవహర్ నవోదయ విద్యాలయ కోదాడులో కూడా, కోదాడు పట్టణంలో కేఆర్ఆర్ కాలేజ్ పక్కన మరి అక్కడ కూడా 50 కోట్ల రూపాయలతో ఆ జవహర్ నవోదయ విద్యాలయకి ఈరోజు గవర్నర్ గారు శంకుస్థాపన చేశారు. మరి కోదాడుని చూసిన వాళ్ళందరూ కూడా మనం చేస్తున్నా, కోదాడు చరిత్రలో కూడా నిలబడిపోతుందని చెప్పి నేను మనం చేస్తున్నా. అదేవిధంగా మరి లక్ష్మీ నరసింహస్వామి వారు, మన స్వామివారు వారి ఆలయాన్ని కృషికి
నిరంతరం మరి ఎల్లప్పుడూ కృషి చేస్తున్నాం. ఈరోజు బయట నుంచి వచ్చే పిలిగ్రిమ్స్ కోసం, భక్తుల కోసం ఒక సత్రానికి, కొత్త బిల్డింగ్కి శంకుస్థాపన చేసినాము. అదేవిధంగా గుడిలో వంటలు చేయడానికి, భక్తులకు కానీ ప్రసాదానికి కానీ వంటలు చేయడానికి కూడా కొత్త వంటశాల మరి భవనం కూడా ఈరోజు ₹1 కోటి ఆ భవనం నిర్మించబోతున్నాం. దానికి కూడా గవర్నర్ గారు శంకుస్థాపన చేశారు. మరి నా అక్కలు, చెల్లెలు, నా అన్నలు, తమ్ముళ్ళు స్వచ్ఛందంగా ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈరోజు మమ్మల్ని ఆశీర్వదించినందుకు మీకు మనస్ఫూర్తిగా నా తరఫున, పద్మావతి గారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఏనాడు కూడా ఇదేదో రాజకీయం, ఇదేదో కాంగ్రెస్ పార్టీయో, ఇదేదో ఒక వృత్తిగా భావించలేదు. మీరు మా కుటుంబ సభ్యులుగా భావించాం. Governor Sahab, we have always treated the people of Huzur Nagar and Kodad as our family members. మీరు మాకు వేరే కుటుంబం లేదు, మీరే మా కుటుంబ సభ్యులుగా భావించాం. మా జీవితాలని పద్మావతి గారి తరఫున, నా తరఫున మనం చేస్తున్నా, మా జీవితాలని ఈ ప్రాంత అభివృద్ధికి, మీ జీవితాల్లో వెలుగులు నింపడానికి అంకితం చేస్తున్నా అని చెప్పి స్వామివారి సమక్షంలో మరోమారు మనం చేస్తున్నా. రాష్ట్ర మీడియాకు మనం చేస్తున్నా. కృష్ణమ్మ సాక్షిగా, రాష్ట్ర ఇరిగేషన్ మంత్రిగా, కృష్ణా నది, గోదావరి నదీ జలాలు మన హక్కులు కాపాడుకోవడానికి, ఈ పవిత్రమైన నదీ జలాల సాక్షిగా మన హక్కులు కాపాడుకోవడానికి ఏ పోరాటానికైనా సిద్ధం. కృష్ణా, గోదావరి నదీ జలాల్లో ఒక్క చుక్క నీళ్లు కూడా మేము వదులుకోమని చెప్పి నేను మనవి చేస్తున్నా. అదేవిధంగా రాష్ట్రంలో 85% జనాభాకి భారతదేశంలో ఎక్కడ లేదు ఉచితంగా మంచి క్వాలిటీ సన్న బియ్యం ఇస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. మీ ఉత్తమనగా, మీ ఎమ్మెల్యేగా, రాష్ట్ర సివిల్ సప్లైస్ మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో 6 కిలోల ఉచితంగా సన్న బియ్యం ఇస్తున్న విషయం ఏనాడు ఎవరు మర్చిపోలేరు. అదేవిధంగా అర్హులైన వాళ్ళందరికీ కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం మనం రేషన్ కార్డులు కొత్తగా ఇస్తున్న విషయం కూడా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా తుమ్మల గారి నాయకత్వంలో చాలా సమర్థవంతంగా వ్యవసాయ శాఖ నడిపిస్తున్న తుమ్మల గారి నాయకత్వంలో స్వతంత్ర భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఎన్నడూ ఎక్కడా పండని వరి పంట తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు వరి పంట పండుతున్న విషయాన్ని మనం చేస్తున్నాం. ఈ ఖరీఫ్ పంటలో 148 లక్షల మెట్రిక్ టన్ల వరి పంట పండిన ఘనత మరి మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మన ముఖ్యమంత్రిది, మన వ్యవసాయ మంత్రి అని చెప్పి మనం చేస్తున్నాం. స్వతంత్ర భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఒక్క పంటలో 71 లక్షల మెట్రిక్ టన్ల వరి ధాన్యం ఏ ప్రభుత్వం కొనుగోలు చేయలేదు. రాష్ట్ర ఇరిగేషన్ మంత్రిగా కృష్ణా నది, గోదావరి నదీ జలాలు మన హక్కులు కాపాడుకోవడానికి, ఈ పవిత్రమైన నదీ జలాల సాక్షిగా మన హక్కులు కాపాడుకోవడానికి ఏ పోరాటానికైనా సిద్ధం. కృష్ణా, గోదావరి నదీ జలాల్లో ఒక్క చుక్క నీళ్లు కూడా మేము వదులుకోమని చెప్పి నేను మనవి చేస్తున్నా. అదేవిధంగా రాష్ట్రంలో 85% జనాభాకి భారతదేశంలో ఎక్కడ లేదు ఉచితంగా
మంచి క్వాలిటీ సన్నబియ్యం ఇస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. మీ ఉత్తమనగా, మీ ఎమ్మెల్యేగా, రాష్ట్ర సివిల్ సప్లైస్ మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో 6 కిలోల ఉచితంగా సన్నబియ్యం ఇస్తున్న విషయం ఏనాడు ఎవరు మర్చిపోలేరు. అదేవిధంగా అర్హులైన వాళ్ళందరికీ కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం మనం రేషన్ కార్డులు కొత్తగా ఇస్తున్న విషయం కూడా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా తుమ్మల గారి నాయకత్వంలో చాలా సమర్థవంతంగా వ్యవసాయ శాఖ నడిపిస్తున్న తుమ్మల గారి నాయకత్వంలో స్వతంత్ర భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఎన్నడూ ఎక్కడా పండని వరి పంట తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు వరి పంట పండుతున్న విషయాన్ని మనం చేస్తున్నాం. ఈ ఖరీఫ్ పంటలో 148 లక్షల మెట్రిక్ టన్ల వరి పంట పండిన ఘనత మరి మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మన ముఖ్యమంత్రిది, మన వ్యవసాయ మంత్రి అని చెప్పి మనం చేస్తున్నాం. స్వతంత్ర భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఒక్క పంటలో 71 లక్షల మెట్రిక్ టన్ల వరి ధాన్యం ఏ ప్రభుత్వం కొనుగోలు చేయలేదు. మన కాంగ్రెస్ ప్రభుత్వం, నేను సివిల్ సప్లైస్ మంత్రిగా ఒక రికార్డు స్థాయిలో 15 లక్షల మంది రైతుల నుంచి 71.7 లక్షల మెట్రిక్ టన్ల వరి ధాన్యం కొన్న ఘనత 19,000 కోట్ల రూపాయలు ఈ ఖరీఫ్ పంటలో ఎంఎస్పీగా బోనస్గా ఇచ్చిన ఘనత మన కాంగ్రెస్ పార్టీదని చెప్పి నేను మనం చేస్తున్నా. మిత్రులారా, నేను ఎక్కువ సమయం తీసుకోను. గవర్నర్ గారు మాట్లాడాలి, వారి అమూల్యమైన సందేశం మనం వినాలి. నేను ఒకటే మనం చేస్తున్నా, ఈ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం మరింత ప్రసిద్ధిగాంచడానికి, మరింత డెవలప్ చేయడానికి, భక్తులకి మరింత సౌకర్యాలు చేయడానికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పి నేను మనం చేస్తున్నా. మీకు తెలుసు, ఆంధ్ర నుంచి రాకపోకల కోసం, ఈ గుడికి కూడా ప్రయోజనం కోసం గత కాంగ్రెస్ ప్రభుత్వంలో 50 కోట్ల బ్రిడ్జు మీ ఉత్తమన్న కట్టించిన విషయాన్ని మనం చేస్తున్నాం. ఈ గుడికి రావడానికి అనుగుణంగా హుజూర్ నగర్ నుంచి మట్టపల్లి వరకు 80 కోట్ల రూపాయలతో డబుల్ రోడ్డు మంజూరు చేసి పనులు మొదలైనవి. ప్రత్యేకంగా మట్టంపల్లి మండలంలో నా లంబాడా సోదరులకి ద్వారబాయిసే రామ్ రామ్, మీ మీద ప్రత్యేక శ్రద్ధతో ఇక్కడున్న నా లంబాడా అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు మట్టంపల్లి మండల అభివృద్ధి విషయంలో, మీ తండాల అభివృద్ధి విషయంలో ప్రత్యేక శ్రద్ధ గతంలో కూడా వహించడం జరిగింది. ముందు కూడా అదే విధంగా ముందుకు పోతని చెప్పి మీ అందరికీ మాటిస్తూ, మరి మీ అందరికీ మరోసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, జిష్ణుదేవ్ వర్మ గారికి పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టవలసిందిగా మేము కోరుతూ ముగిస్తున్నాను. జై హింద్.